శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి 26న వస్తున్నటువంటి మహాశివరాత్రి రాత్రి 9 గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి జీవితంలో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఇప్పటి నుండి కూడా ఎంతో యోగదాయకంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కారణంగా మీ జీవితంలో ఈ శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. అయితే ఇంతకు వృశ్చిక రాశి జీవితంలో ఈ ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఏ విధంగా వీరి జీవితం మారబోతుంది, ఎటువంటి శుభవార్తలు వీరు వింటారు అనే పూర్తి విషయాలను తెలుసుకుందాము. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు మీకు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి 12 రాశులలో ఈ వృశ్చిక రాశి 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వీళ్లకు అబద్ధం చెప్పడం అంటే నచ్చదు. ఎవరైనా వీళ్లకు అబద్ధాలు చెప్తున్నారని తెలిసినా వాళ్ళ ముఖం చూడటానికి కూడా వృశ్చిక రాశి వ్యక్తులు ఇష్టపడరు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు పెట్టుకున్న లక్ష్యాలను చేరడం కోసం ఎంత పెద్ద కష్టమైనా అనుభవిస్తారు. ఆ లక్ష్యం అనేది చేరుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక గొప్ప గొప్ప ధనవంతులు, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన వాళ్ళే అయి ఉంటారు. కావాలంటే మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు గొప్పవారిగా బ్రతకడం అంటే చాలా ఇష్టం. వీరు ఎప్పుడు కూడా పైన స్థాయిలోనే ఉండటానికే కృషి చేస్తారు. వీళ్లకు స్టైల్గా డ్రెస్సింగ్ చేసుకోవడం అంటే ఇష్టం. డబ్బులను సంపాదించడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ధనవంతులు అవ్వడం కోసం డబ్బులు సంపాదించి ఆర్థికంగా ఏ లోటు ఉండకూడదు అని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం కోసం 2-3 వృత్తులను చేపడతారు. ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించాలని ఎంతో రీసెర్చ్ అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటారో అంతే కోపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. అందుకే వీరికి లక్ష్యాలు అనేవి చేరడానికి చాలా టైం పట్టదు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు తమ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్లకు ఏ లోటు రాకుండా ఉండేలాగా చూసుకుంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఉన్నత హోదాలో ఉండేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకు జాబ్ లైఫ్ అంటే అస్సలు నచ్చదు. ఏదైనా సరే వ్యాపారం చేయడానికి సిద్ధపడతారు. అది చిన్న వ్యాపారం అయినా సరే సొంతంగా పని చేసుకోవడానికి వీళ్లకు ఇష్టం ఉంటుంది. అంతే తప్ప ఒకరి కింద పనిచేయడం అనేది వీళ్లకు నచ్చదు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ఈ మహాశివరాత్రి నుండి కూడా శివయ్య అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇప్పుడు చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా సంతానపరంగా వీళ్ళు ఒక శుభవార్త వింటారు. ఇప్పటి వరకు సంతానం గురించి విచారించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక మీదట మీ విచారణ నుంచి బయటపడతారు. వీళ్లకు సంతానపరంగా శుభవార్త వింటారు. ఇక వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపారపరంగా ఈ రాశి వ్యక్తులు ఒక వృద్ధి అనేది చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏదైతే లాభం కోసం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ విచారించారో మీరు తగిన లాభం అనేది రాక బాధపడి ఎంతో స్ట్రెస్కి గురైన వాళ్ళందరూ కూడా ఇక మీదట మీకు పెట్టినటువంటి వ్యాపారాలలో చక్కటి లాభం అనేది చూస్తారు. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభం పొందుతారు. అదేవిధంగా నూతనంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించే విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది. మీ చేతిలో తగినంత డబ్బు నిలుస్తుంది. ఇక అదేవిధంగా ఉద్యోగపరంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు చక్కటి ఉద్యోగం పొందుతారు. ఇదివరకు మీరు కోరుకునే ఉద్యోగం అనేది ఇక మీదట దక్కబోతూ ఉంది. ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్లకు మీ ఉద్యోగ సంస్థలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. చక్కటి ఎదుగుదల అనేది మీరు పొందుతారు. ఏ పనులు మీరు చేసినా కూడా అవి వేగవంతంగా పూర్తి అవుతాయి. ఇదివరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ప్రమోషన్ కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో మీరు ఈ సమయంలో చక్కగా ప్రమోషన్ని కూడా పొందుతారు.
ఈ రాశి వ్యక్తులకు అప్పుల నుండి కూడా బయటపడబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి అనేది చేకూరబోతూ ఉంది. మీ ఆదాయానికి సంబంధించిన 2-3 వృత్తులు మొదలు పెడతారు. మీరు డబ్బులని ఎక్కువగా సంపాదించడానికి చాలా అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక వివాహపరంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉన్నారో, చక్కటి సంబంధం కోసం ఇంతవరకు వేచి ఉన్న వాళ్లకు మీకు ఇప్పుడు ఖచ్చితంగా చక్కటి సంబంధం కుదరబోతూ ఉంది. మీరు కోరిన విధంగానే మీకు జీవిత భాగస్వామి దొరకబోతూ ఉన్నారు. వాళ్ళు స్త్రీల కోసం వివాహ సంబంధం చూస్తున్నా కానీ, లేదా పురుషుల కోసం వివాహ సంబంధం చూస్తూ ఉన్నా కానీ, ఇక మీదట మీకు చక్కటి సంబంధం కుదరబోతూ ఉంది. ఇక దీంతో పాటుగా ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్లకు కూడా గృహయోగం కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా గృహ నిర్మాణ పనులు ఎవరైతే మధ్యలో ఆపేసి ఉంటారో వాళ్లకు కూడా ఈ సమయంలో గృహ నిర్మాణం అనేది మళ్ళీ కొనసాగుతుంది. మీకు డబ్బులు అందకనో లేక ఏదో ఒక విధంగా గృహ నిర్మాణం అనేది లేదా ఏదో మీ చేతికి డబ్బులు అందకపోవడంగా కానీ, లేదా ఏదో ఒక పరంగా కానీ మీరు గృహ నిర్మాణ పనులను ఆపేసి ఉంటే గనక మళ్ళీ ఆ పనులు అనేవి మొదలుపెట్టి చక్కగా పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్కి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఇక దీంతో పాటుగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్లకు కూడా ఈ సమయంలో చక్కగా మీ పనులు ముందుకు సాగుతాయి. వీసా, పాస్పోర్టుకు సంబంధించిన పనులు వేగవంతం అవుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వ్యక్తులు కూడా అనారోగ్య సమస్యల నుంచి అయితే బయటపడతారు. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ శివరాత్రి నుండి కూడా ఇటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారం, దేవతారాధన ఏంటి అంటే గనుక ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేసుకోండి. ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. కుదరని పక్షంలో ఒక రాగి చెంబులో నీళ్లను మీ ఇంట్లోంచి తీసుకెళ్లి శివలింగం పైన అభిషేకించండి. ఇలా చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. ఇక దీంతో పాటుగా మీకు ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేయండి. ఇలా చేస్తే పుణ్య ఫలితం దక్కుతుంది. మీరు కోరుకునే కోరికలు అనేవి సత్వరమే నెరవేరుతాయి. చూసారు కదా, వృశ్చిక రాశి జీవితంలో ఈ విధమైన మార్పులనేవి రేపు శివరాత్రి పర్వదినం నుండి కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసేటటువంటి వీడియోస్ ముందుగా మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందు మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.